వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి జిందాల్ పవర్ లిమిటెడ్ సింహపురి యూనిట్ వారి వితరణ అభినందనీయం. కొనియాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర్. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు. అది ధర్నాలాగా లేదు, డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉంది. ఎద్దేవా చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. గత టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. వార్తల్లోని వివరాలు. జిందాల్ పవర్ లిమిటెడ్ సింహపురి యూనిట్ వారు తిరుపతి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా 12 లక్షల విలువైన రక్తనిధి పరికరాలు, ఎయిర్ కండిషనర్లు మరియు కంప్యూటర్ విత్ ప్రింటర్ వంటివి వితరణ చేయడం ఎంతో అభినందనీయమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నందు జిందాల్ పవర్ లిమిటెడ్ సింహపురి యూనిట్ హెడ్ శ్రీనివాసరావు, జోబిన్ మాథ్యూస్, సిఆర్ఎస్ హెడ్ వారు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా 12 లక్షల విలువైన రక్తనిధి పరికరాలు, ఎయిర్ కండిషనర్లు మరియు కంప్యూటర్ విత్ ప్రింటర్ వంటివి జిందాల్ పవర్ ప్లాంట్ సింహపురి తరపున తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఐఆర్ఎస్ తిరుపతి జిల్లా శాఖ అధ్యక్షులు అయిన వెంకటేశ్వర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ తిరుపతికి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లైసెన్సింగ్ అధికారి ఖలీల్, ఐఆర్సీఎస్ తిరుపతి జిల్లా బ్రాంచ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ ప్రతీత్, మేనేజింగ్ కమిటీ సభ్యులు శివకుమార్, సుధీర్, గుణశేఖర్, శాశ్వత సభ్యులు రత్నప్రభ, వైఆర్సీ స్టూడెంట్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన కలెక్టరేట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా శాఖకు మన జిందాల్ ఫౌండేషన్ మరియు జిందాల్ పవర్ ప్లాంట్ సింహపురి ప్లాంట్ వాళ్ళు నూతనంగా ఏర్పడబోయే బ్లడ్ బ్యాంక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ కోసం 12 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్మెంట్స్ అంటే ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ యూనిట్లు, మైక్రోస్కోప్లు, ల్యాబ్కు కావాల్సిన వివిధ రకాలైన అత్యాధునిక పరికరాలు మనకు అందజేశారు. అది కాకుండా ఏసీలు మరియు కంప్యూటర్లు ఈ కొత్తగా ప్రారంభించబోయే బ్లడ్ బ్యాంక్ కోసం తొందరగా ఏర్పడాలని వాళ్ళు సహకరించి సిఎస్ఆర్ ఫండ్స్ కింద సహకరించి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిగింది. థ్యాంక్ యూ. మండలం జిందాల్ పవర్ ప్లాంట్ వాళ్ళ సహకారంతో ఈరోజు తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి రెడ్ క్రాస్ వాళ్ళకి వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున కొన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది. అది ఈరోజు దానికి సంబంధించినటువంటి కలెక్టర్ గారు రెడ్ క్రాస్కి ప్రెసిడెంట్గా అధ్యక్షతగా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అదేవిధంగా ఇంకా రెడ్ క్రాస్కి ఇంకా చాలా ఎక్విప్మెంట్ ఎంతో అవసరం ఉంది. ఈ మీడియా తరఫున తిరుపతి ప్రజానీకానికి నేను వినిపించుకుంటున్నాను. ఇంకా 3 ఏసీ యూనిట్లు కావాల్సి వస్తుంది. ఇంకా కొంత ఫర్నిచర్ కావాలి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తే చాలా అభినందనీయం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని, ధర్నాలాగా లేదు, డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని భానుప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు. అది ధర్నాలాగా లేదు, డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని అన్నారు. మీరు కొట్టుకుని చంపుకుని కూటమిపై మాట్లాడుతున్నారని, ఎవరు ఎక్కడ చనిపోయారు పేర్లతో పాటు 24 గంటల్లో చెప్పని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలు ఇచ్చిన దెబ్బకి మైండ్ పోయిందని, డ్రామాల రెడ్డిగా పిలవబోతున్నారని అన్నారు. విధ్వంస పాలనను ఇచ్చింది నువ్వే, రాష్ట్రాన్ని నాశనం చేశావని, శాంతి భద్రతలు లేకుండా ఆంధ్రప్రదేశ్గా మార్చావని అన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. నీపై నమ్మకం లేక నీ పాలన వద్దని ఇంటికి పంపారని, నీలా అనుకొని ఉంటే ఇప్పటికే జైలుకు వెళ్లి ఉంటారని అన్నారు. లిక్కర్ గోల్మాల్ 99,000 కోట్ల నగదు జరిగిందని, 620 కోట్లు డిజిటల్ మార్పు జరిగిందన్నారు. ఇప్పటికే వాసుదేవరెడ్డిపైనే చర్యలు ప్రారంభమైందని, ఢిల్లీకి వెళ్తే ఎవరు నిన్ను కాపాడారని అన్నారు.
వికసిత్ భారత్ను ప్రజల కోసం చేయాలని అనుకుంటున్నామని, హెలికాప్టర్లో తిరిగే ఏకైక ముఖ్యమంత్రి ఆయన ఒక్కడేనని అన్నారు. నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. జీవితాంతం మీరు కళ్ళు మూసుకుని ఉండాల్సిందేనని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేయాలని అనుకుంటున్నామని అన్నారు. సీఎంగా చేసిన వ్యక్తికి రాష్ట్రపతి పాలన ఎందుకు పెడతారో తెలుసా అని నిన్ను శత్రువుగా చూడలేదన్నారు. కేంద్రం ఏపీని ఆదుకుంటుందని, రికార్డులు కాల్చితే తప్పించుకోలేరని అన్నారు. త్వరలో ఆధారాలతో బయట పెడతామని హెచ్చరించారు. మీరు కొట్టుకొని వైసీపీ వాళ్ళు కొట్టుకునేసి దాన్ని మా ఎన్డీఏ కూటమి మీద టీడీపీ వాళ్ళు మీరు దౌర్జన్యం చేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్తున్నారే. నేను మీ ద్వారా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి. మీరు చెప్పినట్టు 35 మందో 31 మందో ఒకరు కూడా ఒకరు పొంతంలా ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయినారు వాళ్ళ ఎమ్మెల్సీ రిపోర్టు, హాస్పిటల్లో పోస్ట్మార్టం రిపోర్టు నువ్వు 24 గంటల లోపల పెట్టు పేర్లతో పాటు. ఎందుకు డ్రామాలు ఆడతావు? డ్రామాలు రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినట్టు షాక్ ట్రీట్మెంట్కి మతి దొబ్బినట్టుంది. ఈ డ్రామాలు ఆడుతున్నాడు ఆయన. అందుకని జగన్మోహన్కి డ్రామాలు రెడ్డి అని పేరు పెట్టాం మేము. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. వైఎస్ ఆయన ఏదో సంధింటే ఏదో ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రేపు నుంచి మేము డ్రామాలు రెడ్డి అని పిలవబోతున్నాం. ఎందుకంటే ఏందండి, ఏమైపోయిందని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే, బాగుపడిందంటే నీకు నిద్ర రాదేమో. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసావు నువ్వు కాదా. 2019 నుంచి ఒక విధ్వంసపు పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజైనా మనస్ఫూర్తిగా నిద్రపోయారు 5 సంవత్సరాల కాలంలో? నువ్వు నీ చుట్టూ ఉన్నట్టు మంది మార్బడం తప్ప నాశనం చేసావు కదా ఆంధ్రప్రదేశ్ని. ఒక్క పెట్టుబడి లేదు. మిత్రులారా, శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. ఆ శాంతి భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసావు నువ్వు, ఆందోళన ప్రదేశ్గా మార్చేసావు నువ్వు పోయి ఈరోజు డ్రామాలు ఆడతావు. అంతమంది చనిపోయినారు, ఇంతమంది చనిపోయినారని. ఇది మంచిది కాదు. నువ్వు ఉన్నప్పుడు కాదా ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయకుండా వైసీపీ సెక్షన్లు పనిచేయించింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ని నువ్వు కాదు ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా ఆంధ్రప్రదేశ్లో మార్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా నువ్వు కదా మార్చింది ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఈరోజు మాకు నీతులు చెప్తావు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది డ్రామాల రెడ్డి. టీటీడీ ఈవో శ్యామలారావు గత టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైనటువంటిదని, ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత 5 సంవత్సరాల కాలంలో ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మార్చేసి అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లోన చందంగా అర్హత లేకపోయినా అధికారాన్ని కట్టబెట్టే టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని అన్నారు. ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధర్మంగా వ్యవహరించడంతో అర్హత కలిగిన వ్యక్తికి అన్యాయం జరిగిందని, న్యాయబద్ధంగా సత్యనారాయణకి చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈవో శ్యామలారావు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి టీటీడీ రూల్స్కు వ్యతిరేకంగా సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి చైర్మన్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అర్హత కలిగిన ఇంజనీర్లను డీపీసీలో పక్కన పెట్టి అన్యాయం చేసి తమకు అనుకూలమైన వారికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలను కట్టబెట్టడంపై నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు చంపపెట్టు లాంటిదని అన్నారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్గా తమకు అనుకూలమైన వ్యక్తి ఉంటే కోట్లాది రూపాయల టెండర్ల ప్రక్రియలో ఈ ప్రొక్యూర్మెంట్ ఆన్లైన్ టెండర్లలో కాంట్రాక్టర్ల వివరాలను ముందే తెలుసుకుని వారిని బెదిరించి రాజీ చేసి తమకు అనుకూలమైన వారికి పనులు అప్పజెప్పి కమిషన్లు దండుకోవచ్చన్న కుట్రతో రూల్స్ కు వ్యతిరేకంగా పదోన్నతులు కల్పించారని అన్నారు. జీఎం ప్రొక్యూర్మెంట్ ను టీటీడీ చీఫ్ ఇంజనీర్ నుంచి అడిషనల్ ఈవో ధర్మారెడ్డి చేతిలో పెట్టుకుని రైస్, నెయ్యి, బెల్లం, ముడి సరుకుల కొనుగోలులో భారీ అక్రమాలకు తెరలేపారని, నాసిరకం సరుకులను సరఫరా చేసే గుత్తేదారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని శ్రీవారి సంపదను కొల్లగొట్టారని అన్నారు. టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లలో జరిగిన అవినీతి అక్రమాల గురించి సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయల సివిల్ ఇంజనీరింగ్ పనులకు అతి తక్కువ లెస్ పర్సంటేజ్తో అయిన వారికి టెండర్లు కట్టబెట్టారని, అవసరం లేకపోయినా బాగున్న గోవిందరాజస్వామి సత్రాలను కూర్చారని,
వీటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని ప్రకటించడం టీటీడీ ఇంజనీరింగ్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు పరాకాష్ట అన్నారు. టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ పదోన్నతులలో డీపీసీ రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలారావుకి నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అనేది అత్యంత కీలకమైనటువంటి విభాగం అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంజనీరింగ్ విభాగం కోసం సివిల్ పనుల కోసం కోట్లాది రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తారు. అలాంటి ఇంజనీరింగ్ విభాగానికి చీఫ్ ఇంజనీర్ అపారమైనటువంటి అనుభవము అదేవిధంగా అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని గత అనేక సంవత్సరాలుగా చీఫ్ ఇంజనీర్గా నియమిస్తూ రావడం జరుగుతోందండి. గత 5 సంవత్సరాల కాలంలో అక్కడ జరిగినటువంటి ఒక తంతు ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చేసి అధికార పార్టీ నాయకులు కొంతమంది టీటీడీకి డిప్యుటేషన్ పై వచ్చినటువంటి అధికారులు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని డిపిసి ఏదైతే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఉంటుందో అది గతంలో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి వ్యక్తిని చీఫ్ ఇంజనీర్గా నియమించకుండా పక్కన పెట్టేసి వేరే వ్యక్తికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు ఇవ్వడం జరిగిందండి. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం తప్పు అని చెప్పి ఈరోజు సాక్షాత్తు హైకోర్టు స్పష్టమైనటువంటి 25 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిందండి. దీనికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు గారు సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించి ఎందుకు ఆ రోజు అర్హత లేని వ్యక్తిని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించారు, అర్హత ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారన్నది మీద విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే ఒక ఫ్రేమ్ ఉంటుందండి. టీటీడీలో వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్స్ ఏ విధంగా కనిపించాలి అన్నది డిపిసిలో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈరోజు తమకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఉన్నత పదవిలో కూర్చోబెడితే ఇంజనీరింగ్ విభాగంలో గతంలో ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్లు ఎవరైతే డిప్యుటేషన్ అధికారులు ఇష్టానుసారంగా కోట్లాది రూపాయలు మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారు. దానికి తమ అనుకూలమైనటువంటి అధికారులు ఉంటే మమ అంటారని చెప్పి అయ్యా బిల్డింగ్లు కొట్టద్దండి అంటే కొట్టమని చెప్పి టెండర్లు పిలిచేశారు. ఈ ప్రొక్యూర్మెంట్లో కానీ ఆన్లైన్ టెండర్లో కానీ ఈరోజు ఆ కీ ఓపెన్ చేసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ పేర్లు దానిలో తెలుసుకొని వాళ్ళని బెదిరించి కమిషన్లు దండుకున్నారన్నటువంటి వాస్తవం ఈరోజు కోట్లాది మంది భక్తులంతా కూడా తెలుసుకున్నారు. కాబట్టి టీటీడీ ఈవో గారు దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎందుకు అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించలేదు అని చెప్పి ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని సిఈగా నియమించాలని చెప్పని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గతంలో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మార్చేశారండి. జిఎం ప్రొక్యూర్మెంట్ అండి, డైరెక్ట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఈవో, నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్. అంటే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ ప్రొక్యూర్మెంట్లో ఏదైతే మనం రైసు, గీ, జాంగ్రీ, పల్సెస్, డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేస్తామో వాళ్ళంతా కూడా గతంలో పనిచేశారు. మరి ఆ కంట్రోల్ని ఎందుకు అడిషనల్ ఈవో చేతుల్లోకి తీసుకున్నాడంటే ఇది లోపాయకారి ఒప్పందం. కమిషన్ల కోసం ఆ పర్చేసింగ్ కమిటీ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. కాబట్టి టీటీడీలో పారదర్శకమైనటువంటి పరిపాలన జరగాలంటే ఎవరైతే అర్హత, అనుభవం, సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తుల్ని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ కోర్టుకు అనుగుణంగానే టీటీడీ ఈవో గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి అదేవిధంగా గతంలో జరిగినటువంటి లోటుపాట్ల మీద, టెండరింగ్ విధానంలో జరిగినటువంటి అవకతవకల మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టీటీడీ ఈవో శ్యామలరావు గారు కూడా అప్పుడు ఎందుకు ఈ పోస్టింగ్ జరిగింది అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నానండి. జూలై 1వ తేదీ నుండి భారతీయ న్యాయ సంహిత పేరుతో అమలులోకి వచ్చిన 3 కొత్త క్రిమినల్ చట్టాలను అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ ఎదురుగా కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం లా కళాశాల విద్యార్థులకు విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేశారు. చేయడం జరిగిందన్నారు. రేపు జరుగుతున్న న్యాయ సంహిత సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు సుంకల రాజేంద్ర ప్రసాద్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హాజరవుతున్నారు. దీనికి అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, న్యాయవాదులు, విద్యార్థులు హాజరు కాగలరని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా కరపత్రం ఆవిష్కరించిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలక్ష్మి, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్
ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు గండికొట్ట చిన్నబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిమినల్ చట్టాల్లో మార్పులు తేవటం వలన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని అన్నారు. మన ధర్మశాస్త్ర సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవటానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతోందని అన్నారు. 3 ఏళ్లు జైలు శిక్ష విధించే చట్టాన్ని 7 ఏళ్లకు పెంచడం జరిగిందన్నారు. ప్రజలు, నాయకులు ఎవరైనా సమావేశాలు నిర్వహిస్తే ఉగ్రవాదుల చట్టం కింద అరెస్టు చేసే అవకాశం ఈ చట్టంలో పొందుపరిచారని అన్నారు. వివిధ విభాగాల్లో ఉన్న అనేక నిబంధనలను మార్చారు. ఇప్పటికే దిగువ కోర్టులో ఉన్న 6.4 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వీటికి ఏమీ పరిష్కారం చెప్పకుండా మరిన్ని కేసులు పెంచే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలలో ఉందన్నారు. పోలీస్ కస్టడీ కోసం 15 రోజుల నుంచి 90 రోజులకు మార్చడం జరిగింది. ఇలా అనేక చట్టాలు మార్పు తీసుకొచ్చారు. దీనివల్ల ప్రజా హక్కులకు తీవ్రమైన విఘాతం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టాలను వెంటనే మార్పు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తోందన్నారు. అన్ని కార్మిక సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 1999లో పాకిస్తాన్పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని పురస్కరించుకుని నేడు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్ అన్నారు. కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ యుద్ధంలో అసువులు బాసిన వీర సైనికులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై 26న విజయ్ దివాస్గా దేశం మొత్తం వేడుకలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా నేడు తిరుపతిలోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్ మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో కాశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాకిస్తాన్ మిలిటరీ ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో అనేక ప్రాంతాలను ఆక్రమించుకుందని చెప్పారు. సకాలంలో గుర్తించిన భారత సైన్యం విరోచితంగా పోరాడిందని, త్రివిధ దళాల దాడి పాకిస్తాన్ సైనికులు తోకముడిచారని, తిరిగి మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకున్నామని, ఇందుకు గుర్తుగా విజయ్ దివాస్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఆ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులకు దేశ ప్రజలందరూ గుర్తుంటారని కొనియాడారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు ఆనందరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల అధ్యక్షులు తొండమనట్టి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 26 కార్గిల్ వీర దినోత్సవంగా మనం గత 20 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. దానికి కారణం ఆ రోజు కార్గిల్లో యుద్ధంలో చనిపోయిన వీర సైనికులకు గుర్తుగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్గిల్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన భారతదేశంలో మనం అందరూ ఈరోజు సుఖమయ జీవితం గడుపుతున్నామంటే దానికి ఎండనక వేడనక ఎముకలు కొరికే చలిలో కూడా బార్డర్లో ఉండి మన దేశ కృషి ఫలితమే మనం ఈరోజంతా సంతోషంగా ఉన్నాము. రోజు వీర సైనికులైన కార్గిల్ యుద్ధంలో వారిని ఈరోజు స్మరించుకుంటూ వారి ఘన నివాళి అర్పిస్తున్నాం. జోహార్ వీర సైనికులు. కుప్పం పట్టణంలోని పూల మార్కెట్ ను శుక్రవారం కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పూల మార్కెట్ ను పరిశుభ్రంగా పెట్టుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని పూల మండీల యాజమానులకు సూచించారు. చెత్త వేయటానికి డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో అమెరికా దేశస్థులు ముందుగా రాహుకేతు పూజలను చేయించుకుని అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని అమెరికా దేశస్థులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. ముందుగా రాహుకేతు పూజలను చేయించుకుని అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురు దక్షిణామూర్తి సన్నిధిలో అమెరికన్లను వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందని, స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పుష్పాలు ఏమన్నా మిగిలి ఉంటే మొత్తం చేతిలోకి తీసుకోండి. మంజల్ కుంగం పేపర్
దుర్గాదేవ్యై నమః ఓం దుర్గాదేవ్యై నమః మనసులో చెప్పుకుంటూ వేయండి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వద్దిబోయిల సుజాత, మారిషస్ విద్యుత్ శక్తి అండ్ పబ్లిక్ యుటిలిటీస్ మంత్రి జార్జెస్ పియరెలెస్ జోన్ గాద్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి జిందాల్ పవర్ లిమిటెడ్ సింహపురి యూనిట్ వారి వితరణ అభినందనీయం. కొనియాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర్. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు. అది ధర్నాలాగా లేదు, డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉంది. ఎద్దేవా చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. గత టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.